ఇంకొక 20 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ డెఫినెట్ గా చేస్తేనే ఈ మధ్య తారతమ్యం తగ్గించాలి కదా. మళ్ళీ వస్తాను నరేష్ గారి దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో. చందు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మొత్తానికి డీలిమిటేషన్ రగడ రాజుకుంటా ఉంది దేశంలో. సో దక్షిణాది రాష్ట్రాల తమ ప్రాతినిధ్యాన్ని తన ప్రాధాన్యతను పట్టు కోల్పోతాయి. ఎందుకంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి స్థానాల సంఖ్య ఇప్పటికే తక్కువగా ఉంది, కేవలం 24% మాత్రమే ఉంది. సో ఇది ఇంకా గనక తగ్గే పరిస్థితి కనుక వచ్చే ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా లోక్సభ స్థానాలు పెరిగితే భవిష్యత్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం రకరకాలుగా వ్యక్తం అవుతుంది. సో దాని మీద ఆల్రెడీ నిన్న ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మద్రాసులో ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్కి దాదాపు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ పార్టీలందరికీ కూడా ఇన్విటేషన్ కూడా పంపించినట్టయితే తెలుస్తోంది. దాదాపుగా 7 రాష్ట్రాలకు ఇన్విటేషన్ పంపాడు ఆయన. అదేవిధంగా 14 పార్టీలు అటెండ్ అయినట్టయితే అధికారికంగా మనకైతే తెలిసింది. మొత్తానికి కనుక చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు అటెండ్ అవ్వలేదు. తెలంగాణకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇద్దరు కూడా హాజరై తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించారంటే వాళ్ళ పార్టీలకు అతీతంగా ఫైట్ చేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు హాజరవ్వడానికి కాస్త వెనకాడి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపినప్పటికీ కూడా ఆ పార్టీ తరపు నుంచి ఎవరు కనీసం ప్రతినిధులు కూడా హాజరవ్వలేదు. సో ఎందుకని చందు శ్రీనివాస్ గారు? ఇంకా ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఎందుకంటే ఇక్కడ నిన్న ఫెయిర్ డీలిమిటేషన్ మీటింగ్ చెన్నైలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. దానికి మీరు అన్నట్టు 14 పార్టీలు వచ్చినాయి. అంటే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే పంజాబ్ దీనితో సంబంధం లేకపోయినా అటు కర్ణాటక డీకే శివకుమార్ హాజరయ్యారు, తెలంగాణ నుంచి మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు హాజరయ్యారు, ఇక తమిళనాడు స్టాలిన్ గారు, ఇక కేరళ. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అండి ఆ రోజు నుంచి ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా నరేష్ గారు చెప్పినట్టుగా ఇది 1976 ఇప్పటి నుంచి కాదు వచ్చేది. 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు భారతదేశంలో జరగాలి. 1976లో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, 25 సంవత్సరాలు ఈ యొక్క ఏదైతే ఈ పునర్విభజన అనేది ఆపేశారు 10 సంవత్సరాలు. తర్వాత 2001లో అప్పుడు ఎన్డీఏలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో అదే స్టాండ్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఇక్కడికి పోతే 2021లో 10 సంవత్సరాలకు ఒకసారి అంటే 2021లో జనాభా లెక్క జరగాలి దేశంలో. కానీ కరోనా రీచ్ జరగల, అంటే 2025లో జరగబోతుంది. అది జరిగితేనే 2026 పునర్విభజన సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంకా బీజేపీ స్టాండ్ అనేది తెలియలా, కాబట్టి జరగబోతున్న ఉద్దేశంతో ఒక అభద్రతా భావం అనేది అందరిలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటుంది. ఎందుకంటే దేశ జీడిపిలో బ్రహ్మనాయుడు గారు 36% జీడిపిలో ఆదాయం దక్షిణ భారతదేశాల నుంచి వస్తే వాళ్ళ జనాభా 19%. మరి ఇంకా ఎందుకని అంటే సీట్లు మాత్రం ఇంకా జనాభా ప్రాతిపదికన ఇస్తే సీట్లు తగ్గిపోతాయనే భావన ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 130 సీట్లే ఉన్నాయి. ఇప్పుడు పెరిగితే కనుక డీలిమిటేషన్లో ఒక 50% పెరగాలనే ఆలోచన ఎన్డీఏ కూటమి కొరకు వస్తే కనుక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జనాభా మిడి ఇండియా 80 మంది ఎంపీలు 142 అవుతారు. ఉత్తరప్రదేశ్, బీహార్ 2 కలిస్తే దక్షిణ భారతదేశాలు దేనికి పనికిరావు. సో ఇంకా వాళ్ళు లీడ్ చేస్తారు. ఇప్పుడు బెంగళూరు చూసుకోండి, చెన్నై చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, కేరళ చూసుకోండి. తర్వాత ఇది ఐటీ హబ్గా ఏ రాష్ట్రాలు కంటిన్యూ అవుతున్నాయి? దక్షిణ భారతదేశం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. సో మొత్తం కూడా ఇక్కడ నుంచి ఐటీ ఆదాయం లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలో నేను చెప్పేది ఏంటంటే 2030 నాటికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ అవుతుంది. మరి ఇంత ఆదాయం దేశానికి అందిస్తా ఇప్పుడు సీట్లు తగ్గిపోతే ఇప్పటికే రాజకీయంగా ఇబ్బంది అయితే ఇప్పుడు ఒక తాటిపై తీసుకురావడానికి స్టాలిన్ గారు ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ అంటే అసందర్భమైనప్పుడు కూడా నేను ఒకటి ప్రస్తావిస్తాను. బీహార్ లాంటి రాష్ట్రాలకు, అంటే బీహార్ అంటే ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది తెలుగు ప్రజల్లో, అక్కడ బందిపోట్లు కానీ లేకపోతే అక్కడ అరాచకాలు సుమారు 200. అంటే అలాంటి రాష్ట్రాల్లో కూడా చందు గారు ఈ లోక్సభ స్థానాలు పెరిగిపోతే అంటే వాళ్ళు రేపు మనల్ని ఆధిపత్యం చేస్తారా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఇప్పుడు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇందిరాగాంధీ ఎప్పుడండి మనకు చూసుకుంటే జనాభాని కట్టుదిట్టం చేయాలి, జనాభా ఎక్కువైతే ఇబ్బంది అవుతున్నప్పుడు దక్షిణ భారతదేశాలు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినాయి. అందుకని జనాభా తగ్గినాయి. ఇక్కడ ఉత్తర భారతదేశం ఇంప్లిమెంట్ చేయాల, జనాభా ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్న వల్ల ఈరోజు బెనిఫిట్ పొంది ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నారు? 543 స్థానాల్లో ఉత్తరాది వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. తరతరాల నుంచి దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గుతూ ఉంది, చిన్న చూపు జరుగుతుంది. పివి నరసింహారావు తప్పితే పివి నరసింహారావు ప్రాధాన్యత క్రమంలో కాంగ్రెస్ వాళ్ళు ఆయన చివరిలో ఏం చేశారనేది అర్థమవుతుంది. పక్కన పెడితే ఇప్పుడు దక్షిణ భారతదేశాలు అంటే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ,
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశాలు చాలా కీలకం అవుతున్నాయి. ఎందుకంటే ద్రావిడిజంతో తమిళనాడులో అక్కడ ముందుకెళ్తారు, పెరియార్ భావజాలంతో. కేరళ అయితే కమ్యూనిస్టుల భావజాలం. ఇక్కడ ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని తెలంగాణ ఉద్భవించింది. ఇక ఆంధ్రప్రదేశ్ అంటే కులాలు, మతాల రాజకీయాలు. ఈ 5 రాష్ట్రాలు ఏంటంటే కొరకరాని కొయ్యగా తగ్గుతుంది. ఇక లింగాయతులు ఇప్పుడు ఒకప్పుడు యాడిరప్ప ఉండేవాడు, తర్వాత ఇప్పుడు సిద్ధరామయ్య వచ్చాడు. అక్కడ కర్ణాటక సిచ్యువేషన్స్ వేరు. ఏంటి అంత తేలిక కాదు. ఇది అభివృద్ధి ఎక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, యువత ఎక్కువ మంది చదువుకొని నేనేం చెప్తానంటే ఇక్కడ ఇందాక మొదట్లో చెప్పిన చింత రాజశేఖర్ గారు సీట్లు పెంచడానికి వీల్లేదన్నారు. సరే, అది ఇంకా అది పూర్తిగా రాలేదు కాబట్టి అది దాన్ని మనం చూడాలి. ఆయన ఆలోచనలు ఆయన చెప్పారు. అదే చింత రాజశేఖర్ గారు ఆయన భావాలతో ఆయన చెప్పారు. కానీ ఒకప్పుడు బ్రహ్మనాయుడు గారు మీ డిబేట్లోనే ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కూటమి వస్తే అరమేసంతో తిరుగుతానని ఆ రోజు చెప్పాడు. అది ఎప్పుడో పాస్ట్ లేండి, చెప్పారు. అరమేసం చింత రాజశేఖర్ గారు, మీరు మర్చిపోలా. బ్రహ్మనాయుడు గారు కాదు అరమేసం తీసుకుంటామన్నారు మీరు. పవన్ కళ్యాణ్ గెలిస్తే కూటమి అధికారులు వస్తే నేను విశ్లేషణ కనపడిన అరమేసంతో విశ్లేషణకు వస్తాను. మేసం ఫుల్ మేసం ఉంది. బ్రహ్మనాయుడు గారు చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఏదో చెప్తే కాదు. సరే, ఇంకోటి చెప్తా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చింత గారు ఒక విషయం అండి. ఇప్పుడు గతంలో ఆయన అన్నమాట పాస్ట్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఐకమత్యంగా ఆయన సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదు సార్ నిన్న? రాజశేఖర్ గారు మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు వస్తాయని చెప్పి భావించే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ ఎందుకు హాజరు రాలేదండి? ఎందుకు హాజరు రాలేదు చెప్పండి. ఎవరు లెటర్ రాశారా? ఏంది ఇక్కడ కూడా జనసేన కూడా లెటర్ రాసింది, మేము రాలేకపోతున్నాం వేరే కూటమి. అది సంబంధం లేదు. ఇక్కడ మీరు లెటర్ రాయడం కాదు. ఇక్కడ ఇప్పుడు ఓటర్ వెళ్ళి రాజకీయాలు చేయకూడదండి. 150 చంద్రరాజశేఖర్ గారు 151 నుంచి 11 సీట్లు పరిమితం అయినాయి. ఇందాక చెప్పారు. ఇప్పుడు తిరుపతి రావు గారు చెప్పారు బీజేపీ స్టాండ్ డెఫినెట్ గా జరుగుద్ది అని చెప్పన్నారు.